ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 29వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఒక స్త్రీతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు గొడవ జరుగుతుంది, అలాగే మిగిలిన అంశాలు అంటే వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా, అలాగే కుటుంబ జీవితం, ఆర్థిక జీవితం తదితర అంశాలు ఈ రోజు దినఫలాల. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ప్రకారం మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు ఎదురైనా సరే వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. వీరికి బంధాలు, అనుబంధాలు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక దాన్ని లైఫ్ లాంగ్ గుర్తు చేసుకుంటారు. పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. దీని కారణంగా కుటుంబ జీవితం కూడా వీరికి చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, మీకు ఈ యొక్క 2025వ సంవత్సరం జనవరి 29వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, కొన్ని అంశాలు అనుకూలంగా, మరికొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక స్త్రీతో గొడవలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి ఆ స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్త్రీ ఎవరైనా అయి ఉండొచ్చు. మీరు పని చేసే చోట కానీ, లేదా మీరు వ్యాపారం చేసే చోట కానీ, మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఆ స్త్రీ ఉండొచ్చు. అయితే ఆ స్త్రీ వల్ల మీకు చాలా కాలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ఆ ఇబ్బందులు మీకు ఎదురైనప్పటికీ కూడా చాలా మట్టుకు వాటిని లైట్ గా తీసుకుని వదిలేస్తూ ఉన్నారు. అంటే పరిస్థితిని చేజారిపోనివ్వకుండా, బంధాలు విచ్ఛిన్నం కాకుండా, అంటే అది స్నేహ బంధం కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన బంధం కావచ్చు, ఇలా ఏదైనా సరే మీరు చాలా కాలంగా ఆ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాలు అంటే జనవరి 29వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే, మీకు ఓపిక నశించి వారితో గొడవలు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కాలంగా ఓపికతో, సహనంతో ఎదురు చూస్తున్నారు. తను మీ యొక్క ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీ అయి ఉండొచ్చు, లేకపోతే ఉమ్మడి కుటుంబం అయితే కనుక మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కూడా అయి ఉండొచ్చు, లేదా మీరు పని చేసే చోట, వ్యాపారం చేసే చోట ఇలా మీకు ఎక్కడైనా సరే ఆ స్త్రీ ఉన్నారు. ఆ స్త్రీ వల్ల ఇదివరకే చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా వారిలో మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ వారిలో కించుకు కూడా మార్పు రావటం లేదు. అయితే ఈరోజు మీకు ఓపిక నశించి వారితో గొడవకు దిగుతారు, గట్టిగా మాట్లాడతారు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోపాన్నంతటినీ కూడా బయట పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది మీకు కొంచెం రిలాక్సేషన్ గా అనిపిస్తుంది. అంటే చాలా కాలంగా కోపాన్ని అణుచుకుంటున్నారు, బాధను దిగమింగుకుంటున్నారు, కానీ ఎప్పుడు బయటపడలేదు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం వారిపైన ఆవేశంగా అరవటంతో, మీ యొక్క కోపాన్ని వెళ్లగక్కటంతో మీరు ఖచ్చితంగా దాని నుండి బయటపడే అవకాశాలు, అంటే ఒక ఫ్రస్ట్రేషన్ నుండి బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మిగిలిన అంశాలు సాధారణంగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి చూస్తే మీ యొక్క వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోతుంది. మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని
మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీకు ఈరోజు నూతన వ్యక్తి పరిచయం ఉండొచ్చు. వారి మూలంగా మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే విషయం గురించి మీరు కొన్ని మెళకువలైతే నేర్చుకుంటారు. అలాగే ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఆర్థికంగా చూసినట్లయితే కూడా అనుకోని ఖర్చులు వచ్చి పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అనుకోని ఖర్చులు వస్తాయి కాబట్టి మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. విలాసవంతమైన వస్తువుల కోసం, విలాసవంతమైనటువంటి ఖర్చుల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి చూసినట్లయితే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగ జీవితం గురించి మీరు ఇదివరకు ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటే కనుక ఆ నిర్ణయం వల్ల మీకు ఈ రోజు దినఫలాల్లో ఒక మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, అంటే మీకు ఇదివరకు ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులై ఉండొచ్చు, లేదా చాలని జీతంతో ఏదైనా పని చేసుకుంటూ మరింత మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులై ఉండొచ్చు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. మీరు కన్న కల నిజం కాబోతుంది. అంటే చాలా రోజులుగా ఒక మంచి ఆఫర్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, కానీ రిజల్ట్ మాత్రం మీకు అనుకూలంగా రాలేదు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అలాగే కుంభరాశికి చెందిన వారు విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి కూడా ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రయాణాలు చేసేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్రైన్లలో ప్రయాణాలు చేసేవారికి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులు, అలాగే బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఎవరైతే చాలా కాలం క్రితం ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడంలో మీరు విఫలమవుతూ ఉన్నట్లయితే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ యొక్క సొంత మనుషులు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, లేకపోతే భర్త పిల్లలు కావచ్చు, లేదా మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, ఇలా సొంత వ్యక్తులతో గొడవల కారణంగా ఎవరైతే దూరంగా ఉంటున్నారో ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన మీ యొక్క బంధాలను తిరిగి కలిపే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అనుకోకుండా వారు మీతో మాట్లాడతారు లేదా కాల్ చేస్తారు. ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. విడిపోయినటువంటి బంధాలను తిరిగి పునరుద్ధరించుకునే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక స్త్రీతో మీరు గొడవకు దిగుతారు. వారితో గట్టిగా మాట్లాడతారు. గొడవ కాస్త పెద్దదిగా మారుతుంది. ఈ విధంగా వారిని హెచ్చరిస్తారు. కాబట్టి మీరు మానసికంగా కూడా తృప్తిని పొందుకుంటారు. కానీ కఠినంగా దురుసుగా మాట్లాడకుండా, ఏదైనా ఉంటే సమస్య తీవ్రత పెంచుకోకుండా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి. వారిని మీ యొక్క మాటలతో ఇంకా రెచ్చగొట్టకుండా వారికి ఒక క్లారిటీ వచ్చే విధంగా మాట్లాడండి. ఇది మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. వారిలో మార్పును తీసుకుని వస్తుంది. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, నలుపు రంగులో ఉండేటటువంటి ఆహార ధాన్యాలు పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ప్రతి శుక్రవారం తులసికోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.